సో హాయ్ అండి. సో ఎంబీబీఎస్ ఇన్ రష్యా వచ్చేసరికి రష్యన్ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ అడుగుతున్నారండి. సో చాలామంది చెప్తున్నారండి, రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంట, లైసెన్స్ ఎగ్జామ్ రష్యన్లో రాయాలంట, ఎగ్జామ్స్ అన్ని రష్యన్లోనే రాయాలంట అంటున్నారండి. సార్ మీకు జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ అండి. మీరు తమిళనాడు, కేరళలో చదివితే ఎలాంటి ప్రొసీజర్ ఉంటుందో సేమ్ లైక్ దట్ ప్రొసీజర్ అండి. మీరు ఇప్పుడు తమిళనాడులో చదువుతారండి, తమిళ్ నేర్చుకోవాలి, ఆ తమిళ్ ఎగ్జామ్స్ రాయాలి, ఫైనల్ ఎగ్జామ్స్ తమిళ్లో ఉంటాయి అండ్ సెమ్ ఎగ్జామ్స్. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ తమిళ్లో ఉంటుందా ఏంటి? ఇప్పుడు ఢిల్లీ ఎయిమ్స్లో సీట్ వస్తుంది ఆల్ ఇండియా కోటాలో, మీరు అక్కడికి వెళ్ళి హిందీ నేర్చుకొని హిందీలో ఎగ్జామ్స్ రాసి ఫైనల్ ఎగ్జామ్ నెక్స్ట్ ఎగ్జామ్ కూడా హిందీలో రాస్తారు ఏంటి? కాదు కదా, ఫుల్ ఇంగ్లీష్ మీడియం కదా. సేమ్ లైక్ దట్ రష్యాలో కూడా అంతేనండి. ఎక్కడైతే లోకల్ స్టూడెంట్స్ అవుతారో వాళ్ళకు కూడా దా ప్రొసెసర్ రష్యన్లో చదువుకొని రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకుని రష్యాలో ఎగ్జామ్ రాస్తారు. లోకల్ స్టూడెంట్స్, నాట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండి. సో బెటర్ గో ఫర్ ఫెడరల్ యూనివర్సిటీ, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఎక్స్క్లూజివ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. మీరు స్టేట్ యూనివర్సిటీలో అదే ప్రాబ్లం వచ్చేది, నేషనల్ ఫెడరల్ యూనివర్సిటీలో అసలు ప్రాబ్లం అనేది ఉండదు.